కాలంనే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా? దేవుడిచ్చే అత్యధికమైన వాగ్దానాలు చూస్తూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారా? దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? మత్తయి శుభవార్త పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు. నినివే వారు వారి యొక్క పాపము, వారి యొక్క శాపము, వారి యొక్క ఉగ్రత దేవుని యొద్దకు వెళ్ళి దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి తెచ్చే అంతగా వారి పాపము ఆకాశాన్ని అంటినప్పుడు దేవాతి దేవుడు యోనాను పంపించి నినివే పట్టణం అంతా కూడా ప్రకటన చేయిస్తాడు. మీ మీదకు ఉగ్రత రాబోతుంది. దేవుడు పశ్చాత్తాపడి కీడు చేయవలసిన దేవుడు మేలు చేయాలంటే మీరందరూ ఉపవాస దినము చాటించండి, ప్రార్థన చేయండి అని చెప్పగా నినివే వారంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. దేవుని బిడ్డలారా, వారెంత భయంకరమైన ప్రజలంటే, ఎంత దుర్మార్గమైన ప్రజలంటే, ఎందుకు యోనా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతాడంటే అక్కడ ప్రజలు వినేవారు కాదు, లోబడేవారు కాదు. పాపము శాపంతో ఆ ప్రాంతం అంతా నిండుకుంది కనుకనే యోనా ఈ ప్రజలకు చెప్పలేము అని చెప్పి పారిపోతాడు. అంత భయంకరమైన స్థితిలో ఉన్న ప్రజలే యోనా వచ్చి ప్రకటన చేస్తే వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని ప్రార్థన చేస్తే కీడు చేయటం అని దేవుడు మేలు చేయడం అక్కడ ప్రారంభిస్తాడు. అదే యోనా నినివే ప్రజలు ఏమంటున్నారంటే, అక్కడి ప్రాంత ప్రజలు ఎంత భయంకరమైన ప్రజలు అంటే వారి పాపము శాపము ఆకాశాన్ని అంటే అంతగా వారంత దుర్మార్గమైన ప్రజలైనా యోనా వచ్చి చెప్పగా ఒకటేసారి వారు మనసు మార్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపించాడు. ఆ తరము వారు ఈ తరము వారి మీద ఏమని నేరస్థాపన చేస్తున్నారంటే, యోనా వచ్చి చెప్తేనే మేము విన్నాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మీ కొరకు బలి అయ్యాడు, రక్తం కార్చాడు, పాపంనంతా ఆయన మీద మోసుకున్నాడు, చీకటి శక్తుల నుంచి విడుదలనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మోగవారు మాట్లాడింపజేశాడు, నడవలేని వారు నడిచారు, అందవిహీనులు గంతులు వేశారు, ప్రతి బలహీనతలో ఉన్నవారు, సర్వ రోగంలో నుంచి సకల వ్యాధులతో బాధపడుతున్న వారందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గర తెచ్చినప్పుడు వారిని ఇట్టే స్వస్థపరిచి బాగుపరిచినప్పుడు మరి ఆయన వచ్చి చెప్తే మీరెందుకు వినరు, ఆయన వచ్చి మారమని చెప్తే మీరెందుకు మారరు అని ఆ తరము వారు ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఏం లేదు దేవుని బిడ్డలారా, మనసును మార్చుకోవడమే. గత కాలంలో ఉన్నవి ఈ కాలంలో, గత దినాల్లో ఉన్నవి ఈ దినాల్లో రాకుండా చూసుకోవడమే మారు మనసు. గత దినాల్లో నువ్వు ప్రార్థన చేయవు, కానీ ఈ దినాల్లో ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మరి సాయంత్రం కూడా ప్రార్థనా పూర్వకంగా ఒక రోజును ముగించడం, బైబిల్ లేఖనాలను బట్టి ఆజ్ఞలను బట్టి నీ యొద్దకు ఎవరైనా వస్తే ఆ యొక్క ఆజ్ఞలను బట్టి వారి పట్ల నడుచుకోవడం, నీతి చేయడం, మంచి చేయడం, మంచినే కోరడం, మంచిగా పూర్వకంగానే వెళ్ళడం, ఇవన్నీ కూడా మారు మనసుకు సాదృశ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే రక్షించబడిన నీవు, మారు మనసు పొందుతున్న నీవు పొందక ముందు ఉండే జీవితం కంటే పొందిన తర్వాత నీ జీవితం మారాలి, మార్పు చెందాలి. వాక్యాన్ని బట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తం చేయగలడు అనే విశ్వాసంతో నువ్వు వెళ్ళడమే మారు మనసు. కాబట్టి బ్యాప్టిజం తీసుకొని, నీటి ద్వారా బ్యాప్టిజం తీసుకొని ఒక మంచి మారు మనసు కలిగిన ముందుకు కొనసాగాలని ఈ ఉదయ కాలంలో దేవుడు నీ నుంచి ఆశపడుతూ ఉండగా దేవుడు ఆశపడినట్లుగా మనం ముందుకు కొనసాగుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచి ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుడే గొప్ప దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు నిజదేవుడు అని విశ్వసిద్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాలంలో ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ప్రతి బిడ్డలో కూడా వాక్యానుసారంగా బ్రతుకుటకు సహాయం చేయండి. మారు మనసు పొంది వారి జీవితాన్ని దిద్దుకుంటూ ఆశీర్వాదపరంలో నడుచుకుంటూ కృప చూపించి ఈ ఉదయకాలం బర్త్డేస్, మ్యారేజ్ డేస్ చెప్తున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. 50 దిన ఉపవాస ఆరాధనలు జరిగించబడుతూ ఉన్నాయి. ఈరోజు 18వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకొని మనందరం దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.